రవీంద్ర భారతి బంజారా భేరీ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు ఈటెల, చందులాల్, ఎంపీ కేకే, ఇతర ప్రముఖులు అటెండ్ అయ్యారు. గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు మంత్రులు. ప్రతి ఒక్కసారి కూడా పెద్ద మనుషులు కనబడినప్పుడు, పిల్లలు కనబడినప్పుడు కూడా రామ్ రామ్ భయ్య అని చెప్పుకుంటాం. ఈ రామ్ రామ్ భయ్యలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, నీ జాతి నా జాతి ఒకటే, నువ్వు నేను ధర్మాన్ని కాపాడుకుందామని ఒకరికి ఒకరు సూచనలు ఇచ్చుకోవడమే రామ్ రామ్ భయ్య. రామ్ రామ్ భయ్య ముందు ధర్మాన్ని కాపాడు, ఆ తర్వాత ధర్మం నిన్నే కాపాడుతుంది. ఎంత సంతోషకరమైన విషయం అంటే, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దాదాపు 5,000 తండాలలో ఎవరిని ఎదురు చూడకుండా వారి చేతనైనంత మటుకు బంజారాలు దేవాలయాలు కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం వచ్చినాక మన బంజారా సంస్కృతిని, మన గిరిజన సంస్కృతిని, అన్ని సాంప్రదాయాలను మనం ఇక్కడ కాపాడుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద బంజారా కల్చర్ను, బంజారా మిత్రులను, బంజారా భాయిలందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ, ఇంత గొప్పగా బతికిన జాతి గతం చాలా గొప్పది. అనేక రాష్ట్రాలలో మనం గొప్ప వాళ్ళుగా ఉన్నాం ఇప్పటికీ. కానీ ఎందుకో తెలంగాణలో మాత్రం ఆ గొప్పగా బతికిన జాతి తండాలలో ఆడపిల్లని నమ్ముకునే దుస్థితి దాపరించింది. తెలంగాణ ఉద్యమంలో, త్యాగాలలో ముందు నిలిచిన జాతి, పోరాటంలో ముందు కురికిన జాతి ఇవాళ లంబాడ జాతి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకు బాగుపడదని చెప్పి విశ్వాసం ప్రకటించిన జాతి కూడా మన జాతి అని చెప్పి మనం చేస్తున్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజ్యాంగబద్ధంగానే ఎవరు ఏమి నిర్దేశించకుండానే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగానే 9% పైబడి రిజర్వేషన్లు వస్తాయని చెప్పి భావించిన జాతి కూడా మన జాతి. అనుకున్నట్టుగానే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ ఆ ఫలాలు అందుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉంది. ఇవాళ కమిటీ రిపోర్ట్ కూడా అయిపోయింది. త్వరలోనే తప్పకుండా ఆనాడు మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టుగా, హామీ ఇచ్చినట్టుగా ఇవాళ అది ఆవిష్కరించబడుతుంది, పరిష్కరించబడుతుందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఈ బంజారా భేరీ వేదికపై ఉన్న నాయకులు ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఈ బంజారా భేరీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఈ బంజారా భేరీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తాండలలో, గిరిజన గూడాలలో తీసుకు వెళ్ళడానికే ఇవాళ ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర గిట గిరిజన పూజారులు ఉన్నారు. దాదాపు 5,500 తాండలు ఉన్నాయి. అందులో 3,000 గుళ్ళు కట్టేసిర్రు ప్రభుత్వం తోటి, ఒక్క పైసా తీసుకోకుండా, సాయం చేయకుండా. ఇంకా 2,000 గుళ్ళు వివిధ దశలలో ఉన్నాయి. ప్రతి గుళ్ళో పూజారులు ఉంటారు. కనీసం దీపం పెట్టడానికి కానివ్వండి డబ్బులు ఉండవు. అందు గురించే వీరికి గిట దీపధూప నైవేద్యం వర్తింపజేయాలని ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. మా దాంట్లో చాలా మంది పేదలు ఉన్నారు, ఆడపిల్లలు నమ్ముకుంటున్నారు అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అని దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో ఇంతమంది పెద్దలను చెప్పడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారికి మన జాతి పైన ఎనలేని అభిమానం, ఏది కోరినా చేయడానికి వెనుక అడుగు వేయకుండా చేస్తూనే ఉంటారు. అందుకనే ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఎవరికైనా మాట ఇస్తే తప్పరు, మాటకు నిలబడి ఉంటారు. లక్షలు ఇచ్చినా, ఓట్లు ఇచ్చినా, నేను మాట ఇచ్చినా మాటకి నిలబడతా అన్నటువంటి జాతి ఉండడం చాలా గర్వకారణం. చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఎలకల్లో చూస్తున్నాం, ఏదైనా తాండకు పోయి మన నాయకులు, సాధువులు, గురువులు అని చెప్తే అదే మాటతో ప్రకారం ఓటేసేటువంటి జాతి ఈ బంజారా జాతి. అందుకని తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొన్నటువంటి మన జాతి, అదే రకంగా ఉద్యమంతో పాటు అభివృద్ధిని కోరేటువంటి జాతి మనది. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఇందిరాగాంధీ చేసిన, తర్వాత ఎన్టీ రామారావు చేసిన, తర్వాత కేసీఆర్ గారు చేసిన నిర్ణయానికి అభివృద్ధి కోరుకునేటువంటి జాతి తప్ప ఇతర భేదభాదాలు కానీ ఇతర కార్యక్రమం పోయే జాతి కాదని తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి డిమాండ్ మరి పూజారులకు, సాధువులకు గౌరవ వేతనం ఇచ్చే విషయాన్ని